శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో కొత్త అమావాస్య ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రోజున ఏ దేవుణ్ణి పూజించాలి, పూజ ఏ సమయంలో చేయాలి, ఈరోజు చేయవలసిన పనులేమిటి, అస్సలు చేయకూడని పనులేమిటి, అలాగే ఉగాది పండుగకు ఇంటిని ఎప్పుడు ఏ రోజున శుభ్రం చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు క్లియర్గా అయితే ఈ వీడియో ద్వారా అందుతుందండి. పాల్గొన బహుళ అమావాస్యని కొత్త అమావాస్య అని అంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తర్వాత నుంచి మనకి నూతన తెలుగు సంవత్సరాది అనేది ప్రారంభమవుతుందండి. అంటే ఈ అమావాస్య తర్వాత రోజునే మనము ఉగాది పండుగననేది జరుపుకుంటాము. మన సనాతన ధర్మంలో అమావాస్య తిథికి గొప్ప ప్రాముఖ్యత అయితే ఉందండి. అదేవిధంగా అమావాస్య తేదీ సోమవారం లేదా శనివారం కానీ వస్తే దాని ప్రాముఖ్యత అనేది మరింతగా ఉంటుంది. సోమవారం కానీ అమావాస్య కనుక వచ్చినట్లయితే దానిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ సోమవతి అమావాస్య చాలా విశేషమైనదండి. ఇంతటి విశిష్టత కలిగినటువంటి ఈ సోమవతి అమావాస్య 2024వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అమావాస్య తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో తెలుసుకుందామండి. అమావాస్య తిథి ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం రాత్రి 2:46 ప్రారంభమై ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రాత్రి 12:24 వరకు అమావాస్య తిథి అయితే ఉంటుందండి. మనము ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజునే కొత్త అమావాస్య లేదా సోమవతి అమావాస్య పూజన అనేది చేసుకోవాలండి. ఎందుకంటే సూర్యోదయంతో మనకి అమావాస్య తిథి ఏప్రిల్ 8వ తేదీ ఉంది కాబట్టి ఆ రోజునే మనము కొత్త అమావాస్యను జరుపుకోవాలి. ఈ కొత్త అమావాస్య రోజున ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకుందాము. సాధారణంగా ప్రతి నెలలో వచ్చే అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటము, తర్పణాలు వదలడం లాంటివి చేస్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజున ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవికి పూజ అనేది చేస్తూ ఉంటారండి. ఈ రోజున గ్రామ దేవతలకు కూడా తప్పనిసరిగా పూజ అనేది చేసుకోవాలి. అలాగే ఈ సోమవతి అమావాస్య అనేది సోమవారం నాడు వస్తుంది కాబట్టి సోమవారము మహాశివుడికి చాలా ప్రీతికరమైన రోజు కదండి. కావున పార్వతీ పరమేశ్వరులకు కూడా ఈ రోజున తప్పనిసరిగా ఒక పూట ఉపవాసం అనేది ఉండి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. ఈ అమావాస్య రోజున చేయవలసిన పనులు: సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి పరమశివుణ్ణి ఆరాధిస్తే చాలా మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయండి. అంతేకాకుండా ఈ రోజున సాత్వికమైన ఆహారాన్ని అనేది తీసుకోవాలి. ఈ రోజున ఖచ్చితంగా ఉపవాసం ఉండాలండి, ఉంటే చాలా మంచిది. ముఖ్యంగా సాయంత్రం వేళ సమయంలో ఇంట్లో దీపాలు అనేది వెలిగించుకోవాలి. అలాగే ఈ రోజున పేదలకు వస్త్రాలను అనేది దానం చేయాలి. అంతేకాకుండా ఈ రోజున మన పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణం అనేది ఇవ్వాలి. ఈ రోజున పూర్వీకులను సంతృప్తి పరిస్తే మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయండి. ఈ రోజున అసలు చేయకూడని పనులు: పగటిపూట పొరపాటును కూడా నిద్రపోకూడదు. అలాగే ఈ రోజున వెల్లుల్లి, ఉల్లి, మాంసము, ఆల్కహాల్ వంటివి అస్సలు తీసుకోకూడదండి. అంతేకాకుండా ఈ రోజున నలుపు రంగు దుస్తులను ధరించకూడదు. అలాగే శుభ్రమైన బట్టలను మాత్రమే ధరించాలి. ఈ రోజున ఖచ్చితంగా బ్రహ్మచర్యాన్ని అనేది పాటించాలండి. ఈ రోజున అస్సలు కోపంగా ఉండకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. వీలైనంత ఎక్కువ సమయం మనము దైవారాధనలో ఉండే విధంగా చూసుకోవాలి. ఈ కొత్త అమావాస్య మరుసటి రోజునే మనకి తెలుగు నూతన సంవత్సరాది అంటే ఉగాది పండుగ అనేది మనము జరుపుకుంటామండి. ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం రోజున ఉగాది పండుగ అనేది రావటం జరిగింది. మరి ఉగాది పండుగకు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని అంటే, కొత్త అమావాస్య రోజు కూడా మనం లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకుంటాం, పార్వతీ పరమేశ్వరులకు పూజ చేసుకుంటాం, అలాగే గ్రామదేవతకి అనేది పూజ చేసుకుంటాం కదండి. అప్పుడు కూడా మరి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండాలి కాబట్టి
ముందుల రోజే అంటే ఏప్రిల్ 6వ తేదీ కానీ 7వ తేదీ కానీ ఇంటిని అనేది శుభ్రం చేసుకోవాలి. అంటే శని ఆదివారాల్లోనే ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు అప్పుడు కూడా వీలు కాకపోయినట్లయితే మంగళ శుక్రవారాలు కాకుండా మీరు ఎప్పుడైనా సరే ఏ రోజైనా ఇంటిని అనేది చక్కగా శుభ్రం చేసుకుని ఉగాది పండుగకు పూజ అనేది చేసుకోవచ్చండి. సో ఇదండి ఇవాళ ఈ వీడియో. 2024వ సంవత్సరంలో కొత్త అమావాస్య ఎప్పుడు ఏ తేదీన వచ్చింది, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.